కూడా సిబిఐ ఈడీ దర్యాప్తులను చూస్తుంటారు. దాంతోపాటు దర్యాప్తు సంస్థలు ఏ విధంగా పక్షపాతంతో పనిచేస్తాయి, దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఒక క్రమశిక్షణతోని నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తాయా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా పనిచేస్తాయా అనేది ఒక ఉదాహరణ చూపెడతా. ఆ తర్వాత దర్యాప్తు సంస్థల గురించి ఒపీనియన్ మీకే వదిలిస్తా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఇక్కడ చూడురి. ఇక్కడ మీకు కనబడుతున్నది కదా ఈడీ ఏంది డబుల్ గేమ్, సిద్ధరామయ్యపై దూకుడేలా, పొంగులేటి దాడులపై దాచుడేలా. మీకు ఈ విషయం చాలా క్లారిటీగా కూడా తెలవాలి. ఏంటి అనేది కూడా నేను చెప్తా, ఒకసారి చదువుతా, దీన్ని చూడండి. కట్టర్ కాంగ్రెస్ పై ఈడీని మోడీ సర్కార్ వినియోగించుకున్నంత మరెవరూ ఉపయోగించుకోలేరన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది. ప్రత్యర్థి పార్టీ నాయకులైనా సరే తమకు కావాల్సిన వాళ్ళైతే ఒకలా కాకపోతే మరోలా ట్రీట్ చేయడం మోడీ ఆధ్వర్యంలోని ఈడీకే సాధ్యమన్న గుసగుసలు వినబడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేత అయిన సిద్ధరామయ్యపై చకచకా కేసులు పెట్టిన ఈడీ తెలంగాణ కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్న అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటిపై చేసిన సోదాలను దాచిపెడుతుంది. కాషాయ కాంగ్రెస్ పై, కట్టర్ కాంగ్రెస్ పై ఈడీ దూకుడు, ఈడీ దాచుడు, ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఇక్కడ ముడా స్కామ్ కేసులో విచారణ వేగవంతం. ఇప్పటికే సిద్ధరామయ్యపై కేసు నమోదు. ఆయనకు చెందిన 300 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 3 ఎకరాల 16 గుంటల భూమిని అక్రమంగా తన భార్య పేరు మీదకి బదలాయించారని ఈడీ కేసు. లోకాయుక్త నమోదు చేసిన కేసుపై స్టే కోరుతూ హైకోర్టుకు వెళ్లిన సిద్ధరామయ్య కోర్టు నిరాకరణ. కోర్టు ఆదేశాలు వచ్చిన గంటల వ్యవధిలోనే దర్యాప్తులలో ఈడీ దూకుడు పెంచింది. దర్యాప్తులో దూకుడు పెంచిన ఈడీ అంటూ కూడా ఈ ఎపిసోడ్ చూసారు. ఇక ఇది చూద్దాం. అదంటే కర్ణాటక పెద్దగా మన తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ తెలంగాణ ఇదైతే తెలుసు కదా. ఈడీ దాచుడు, ఈడీ హిస్టరీలోనే మిరాకిల్ కేసుగా మంత్రి పొంగులేటిపై సోదాలు. అసలు కేసు నమోదైనట్టా కానట్టా నోట్ల కౌంటింగ్ మిషన్లు తెప్పించి మరీ 2 రోజులు సోదాలు జరిపిన అధికారులు. ఇప్పటికీ అధికారికంగా ప్రకటించిన ఈడీ సోదాల తర్వాత హైదరాబాద్లోని ఐటీసీ కోయనూరులో ఆదానిని కలిసిన పొంగులేటి. ఆ భేటీ తర్వాత గప్చుప్ అయిపోయిన ఈడీ. మంత్రి పొంగులేటిని కాపాడుతున్నది ఎవరు? ఆదానితో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ఎందుకు రద్దు చేసుకోవడం లేదు? చర్చనీయాంశంగా మారిన ఈడీ వ్యవహార శైలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది భారతదేశంలో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా తెలవాల్సిన విషయం. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్. అది ఎట్లా అంటే, ఇక కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన ఇంద్రమ్మ కాంగ్రెస్ అంటారు చూడండి, అది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ కాదు, ఇది బీజేపీ కాంగ్రెస్. 2 రంగులను పూసుకొని ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ ముడా స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధరామయ్య మీద ఆయన భార్యకు సంబంధించి 300 కోట్ల విలువైన 3 ఎకరాల 16 గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించారంటూ కూడా దానికి సంబంధించిన లోకాయుక్తలో నమోదు చేసిన ఆ కేసు ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో హైకోర్టుకు వెళ్తే స్టే ఇవ్వలేదు. దాంతో నిరాకరించడంతో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ పూర్తి స్థాయిలో కూడా దీని విచారణ వేగవంతం చేసి దూకుడు మామూలుగా లేదు. వందే భారత్ రైలు కంటే, జెడ్ స్పీడ్ కంటే, రాకెట్ల కంటే అత్యంత వేగంగా కూడా కర్ణాటకలో సిద్ధరామయ్య మీద ఈడీ విచారణ కొనసాగుతుందండి. సరే, ఈడీ దర్యాప్తుకు సంబంధించి తన బాధ్యత తాను పోషిస్తుంది అని ఇక్కడ అనుకోవచ్చు. మరి తెలంగాణలో ఏం జరిగింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి మరి నోట్ల కట్టలను లెక్కించే మిషన్లను పట్టుకొచ్చి బస్తాలు తీసుకొని పోంగా ఆ విజువల్ను మన అందరం అయితే చూసాం కదా. ఇప్పటికీ యూట్యూబ్లో డిజిటల్ మీడియాలలో చాలా భద్రంగా ఉంటాయి. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు అనే ఒక టైటిల్ మీరు సెర్చ్ చేస్తే కనుక ఇప్పటికీ కూడా చాలా రకాలుగా కూడా అవన్నీ వీడియోలు విజువల్లు కనబడతాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ ఎందుకు ఈడీ ప్రకటించలేదు? అసలు ఈడీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ రోజు సోదాలు చేసిన తర్వాత కేసు నమోదు చేసిందా, లేకపోతే కేసు నమోదు చేయలేదా? ఐటీసీ కోయనూరుకు సంబంధించిన అక్కడ ఏదైతే కంపెనీ ఉందో, దుర్గం చెరువు దాటగానే ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న కంపెనీలో ఏదైతే ఆదాని లిఫ్ట్ దగ్గర నాకు కనబడిండు, నేను నమస్తే పెట్టినా, నమస్తే అన్నాడు, గంతతోనే వెళ్ళిపోయినా అన్నాడు కదా, అది పచ్చి అబద్ధం. అక్కడ పూర్తి స్థాయిలో రహస్య చర్చలు జరిగాయని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పదే చెప్తూ వస్తున్న వార్తలు. సో వీళ్ళు ఆదానితో ఒప్పందం కాగానే పూర్తి స్థాయిలో ఈ కేసు అనేది గప్చుప్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈడీకి సంబంధించి కర్ణాటకలో ఉన్న కట్టర్ కాంగ్రెస్ పై ఒక రకంగా దూకుడు పెంచింది.
తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మీద మరో రకం కాషాయ కాంగ్రెస్ మీద మరొక రకమైన ప్రేమను చూపెడుతుంది. సిద్ధరామయ్య మీద ఏ విధంగా దూకుడు పెంచిందో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా అదే స్థాయిలో దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు పెంచలేకపోయింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తిగా కూడా దానికి సంబంధించి కేసు నమోదైతే ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, దానికి సంబంధించిన వివరాలు, ఎన్ని అక్రమాస్తులు దొరికాయి, దాంతోపాటు ఎంత నగదు దొరికింది, ఎంత బంగారం దొరికింది ఏంటి అనేది చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట ఈడీ అనేది పెట్టాలి. కానీ ఇక్కడ జరుగుతున్న విశేషం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంది, ఈడీకి సంబంధించి కనీసం ఇక్కడ ఇంత సోదాలు జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టలేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించాలి. ఎందుకంటే కాషాయ కాంగ్రెస్ పై మీద ఇంత ప్రేమ ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనడానికి నిదర్శనమా? ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో నిజంగానే అప్పట్లో విపక్ష పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు, దాంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండే అరవింద్ కేజ్రీవాల్, దాంతోపాటు అఖిలేష్ యాదవ్, బెంగాల్కు సంబంధించిన మమతా బెనర్జీ, దాంతోపాటు పీకే కానీ చాలామంది నేతలు కూడా బహిరంగంగానే ఆరోపించారు కదా. ధ్రువరాతే కానీ ఇతరత్ర చాలామంది కూడా సోషల్ మీడియాలో పెట్టిలు కదా. అంటే మోడీ చేతిలో సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలకు సంబంధించి తన కీలు బొమ్మలుగా మారిపోయాయని చెప్పడానికి ఈ కేసు నిదర్శనమని తెలంగాణలో ఉన్న రాజకీయ విశ్లేషకులు చాలా బలంగా వాదిస్తున్నారు. మరి కర్ణాటకలో కట్టర్ కాంగ్రెస్ మీద ఇంత ఘోరంగా కూడా ఈడీ దర్యాప్తు జరిగినప్పుడు తెలంగాణలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఈ దర్యాప్తుకు ఏమైంది, మౌనం ఎలా అని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఇప్పటి వరకు కూడా సమాధానం రాలేదని. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఉంది. ఇక్కడ ఈడీ దర్యాప్తుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు మళ్ళీ ఆలోచించండి. ఏదైనా ఒక కేసు నమోదు కాగానే ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఎంత హడావిడి చేస్తుందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మీద ఎదురు తిరిగి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తప్పులను ఎత్తి చూపే వారి మీద కూడా అంతే వేగంగా కూడా ఈడీ దూకుడు పెంచింది అనడానికి ఒక నిదర్శనం. ఇదే ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఏ విధంగా విచారణకు సంబంధించి వేగవంతం చేస్తుందో మీ అందరికీ తెలుసు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా అదే విధంగా ఎందుకు ఈడీ పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపిన తర్వాత సోదాలు జరిపిన తర్వాత అక్కడ ఏం దొరికాయి, ఏం దొరకలేదు, ఎలాంటి కేసులు నమోదు చేశారు, దాంతోపాటు అధికారికంగా ఇప్పటి వరకు ఏది ఎందుకు ప్రకటించలేదు, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఈడీ సంస్థకు సంబంధించి ఎందుకు చెప్పలేకపోయింది అనేది ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీకే నేను ఆపాదించడం లేదు, ఈడీ దర్యాప్తు సంస్థలకే నేను ఆపాదించడం. ఈ భారతదేశానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు సంస్థలకు వాటికి సంబంధించి పూర్తిగా కూడా బందీగా మారిపోయాయి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి అని చెప్పడానికి ఒక నిదర్శనం అంటూ కూడా విశ్లేషకులందరూ కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ సిద్ధరామయ్యకు ఒక న్యాయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక న్యాయమా, కట్టర్ కాంగ్రెస్కి ఒక న్యాయం, కాషాయ కాంగ్రెస్కి ఇంకో న్యాయమా అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు ఇక్కడ ఈడీ దర్యాప్తు జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి తన ఇంట్లో సోదాలు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రకటన ఎందుకు చేయలేకపోయింది అని చెప్పడానికి కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఆదానీని కలవగానే పూర్తి స్థాయిలో కూడా కేసులన్నీ మాఫీ అయిపోతాయా, ఆదానీ రాగానే ఎక్కడికెక్కడ గప్చుప్గా మారిపోతుందా, ఈ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తే దాని విరాళాన్ని వెంటనే కూడా మేము వాపసు చేస్తున్నామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. ఇదే యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా మరి నల్గొండ జిల్లాకు సంబంధించిన రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎందుకు బ్రేక్ చేయలేకపోయిండు, దాంతోపాటు దావోస్లో జరిగిన ఒప్పందాల విషయంలో ఎందుకు బ్రేక్ చేయలేకపోయిండు. అంటే తెలంగాణ కాంగ్రెస్ను కాపాడుతున్నది ఆదానీనేనా అంటే మీరే అర్థం చేసుకోవాలి. దీంట్లో అర్థం ఉంది, పరమార్థం ఉంది, వాస్తవం ఉంది, అవాస్తవం అయితే లేదు. ఎట్టి పరిస్థితులలో చాలా క్లారిటీగా చెప్తున్నా. నాకు రైట్ సైడ్లో కనబడుతున్నది సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కట్టర్ కాంగ్రెస్, నాకు ఎడమ వైపు కనబడుతున్నది తెలంగాణ కాషాయ కాంగ్రెస్. వీటి రెండింటికి కూడా డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 3 ఎకరాల దాదాపుగా 16 గుంటలకు సంబంధించి కేవలం 300 కోట్ల విలువైన భూములను అక్రమంగా ఆక్రమించారని లోకాయుక్తలో ఒక కేసు నమోదైతే ఇదే కేసు మీద హైకోర్టుకి వెళ్తే స్టే ఇవ్వలేదు అంటే ఈడీ దూకుడు పెంచి విచారణ చేస్తుంది. కట్టర్ కాంగ్రెస్ అయిన కర్ణాటకకు సంబంధించిన సిద్ధరామయ్య ప్రభుత్వం మీద ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈడీ సోదాలు జరిగినాయి, పైసలు లెక్కబెట్టే మిషన్లు వచ్చినాయి, బస్తాలు పూర్తి స్థాయిలో కూడా వ్యాన్లు ఎక్కినాయి.
కానీ ఈడీ సోదాలకు సంబంధించిన ఒక ప్రకటన జరగలేదు, దాని మీద ఎలాంటి కేసులు నమోదయ్యాయో చెప్పలేదు. ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఇప్పటివరకు కూడా తెలియని పరిస్థితి. అంటే రెండింటికి డిఫరెన్స్ మీరే ఆలోచించండి. కట్టర్ కాంగ్రెస్, కాషాయ కాంగ్రెస్, ఈ రెండింటికి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా తెలుసుకోవాలి. ఈ పూర్తి చర్చ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలంటూ కూడా నేను చెప్తున్నా. ఈడీ ఏంది డబుల్ గేమ్ అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. చాలా వరకు కూడా తెలంగాణలో ఎక్కడ కేసు నమోదైనా కూడా దానిని పూర్వపరాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. నా చేతిలో అధికారం ఉంది, నేనేదైనా శాసిస్తా, నేనేదైనా చేస్తా అని చెప్పడానికి ఈ కేసు నిదర్శనమని ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి రిటైర్డ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయ నేతలు రాజకీయాలలో బందీగా దర్యాప్తు సంస్థలు మారిపోయాయా, లేకపోతే నిజంగానే కూడా తమ యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పనిచేస్తున్నాయా? మరి ఇక్కడో నీతి రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా చెప్పలేకపోతున్నాయి. ఇప్పటికైనా ఆలోచించండి. ఇక్కడ ఉన్న కాషాయ కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సంబంధించి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే మీ ఆలోచనకే వదిలేస్తున్నా. కాషాయ కాంగ్రెస్గా నడుస్తుంది అంటే దీంట్లో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి వెళ్దాం. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర